హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే కేరళ వెళ్ళడానికి రెడీ అయిపోయాం అనమాట. స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ అయితే కార్లో ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము, హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడికి వెళ్ళగానే నాకు ఫస్ట్ ఏం గుర్తొచ్చిందో తెలుసా? ఈ ఎయిర్పోర్ట్ చూడగానే ఎక్కువ ఈ ఏమంటారు, యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్, హీరోలు హీరోయిన్లు కనబడుతూ ఉంటారు కదా మనకి, ఎక్కువ ఇన్స్టాగ్రామ్స్లో వాటిలో చూస్తుంటాం. సో నాకు కూడా ఎవరైనా కనిపిస్తే బాగుండు అనిపించింది ఫస్ట్ ఎయిర్పోర్ట్ చూడగానే. సో నేను అంతకు ముందైతే ఎయిర్పోర్ట్ను జస్ట్ చూడడానికి వెళ్ళాను, కానీ ఎప్పుడో ఫ్లైట్ అయితే ఎక్కలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే చాలా అంటే చాలా ఎగ్జైటెడ్ ఉన్నాను. 1 వీక్ బిఫోర్ టికెట్స్ బుక్ చేసుకున్నాం. అప్పటి నుండి ఎగ్జైట్మెంట్. ఫైనల్లీ అయితే ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాం. ప్రతిదీ వింత వింతగానే ఉంది నాకు మొత్తం. సో ఇవి వ్రాప్ చేస్తున్నారు. మేబీ ఏమన్నా ఏమంటారు, వాల్యుబుల్ థింగ్స్ ఉంటే ఇట్లా వ్రాప్ చేస్తారంట. సో అది కూడా క్యాప్చర్ చేశాను. మేము 4 అవర్స్ బిఫోర్ వెళ్ళాము. అంటే ఎగ్జైట్మెంట్ తెలుసు కదా. సో 4 అవర్స్ బిఫోర్ వెళ్ళాం అనమాట. బట్ వెళ్ళడం వల్ల అంతా చక్కగా తిరిగి చూడడానికి చాలా టైం అయితే దొరికింది. ఇవి ఏమేమి అలౌ చేయరో అక్కడ రాసిందనమాట సెక్యూరిటీ దగ్గర. మన కోకోనట్ ఆయిల్ కానీ జ్యూస్లు ఇలాంటివి ఏమీ అలౌ చేయరంట. సో అలాంటివి ఏమన్నా ఉంటే మేము ముందే లగేజ్ దానిలో పెట్టేశాము. అండ్ ఇది వచ్చేసి బోర్డింగ్ పాస్ లైన్లో నించోకుండా ఇక్కడ తీసేసుకున్నాను అనమాట. యాక్చువల్గా అది తెలీదు, జస్ట్ ట్రై చేద్దాం ఏంటో ఇదని చెప్పి ట్రై చేస్తే వచ్చేసింది. సో బోర్డింగ్ పాస్ అక్కడ తీసేసుకున్నాం. ఇంకా చెకింగ్ అది అయిన తర్వాత లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అంతా షాపింగ్ ఉంది. నాకు అర్థం కాదండి, ఎయిర్పోర్ట్లో ఇంత షాపింగ్ ఎవరు చేస్తారు ఏమోనండి. నేనైతే విండో షాపింగ్ చేశాను. టూ మచ్ అంటే టూ మచ్ కాస్ట్ ఉన్నాయి అక్కడ మొత్తం. ఈ ఇయర్ రింగ్స్ ఇవన్నీ చూసారా, ఇవైతే ఒక్కొక్కటి 1000, 1500 కాస్ట్ చూసే ఆ కాస్టే పెద్ద వింతలా ఉంది. ఈ హోర్డింగ్ చూసారా, ఇదైతే మన ట్రైన్స్కి ఏ ప్లాట్ఫామ్కి వస్తాయి ఏంటని ఉంటుంది కదా, సో అదనమాట. ఫైనల్లీ కనిపించారండి హీరోస్ అయితే, మన జానీ మాస్టర్ అండ్ ఆర్కే నాయుడు ఫ్రమ్ మొగల్ రేకులు అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. పైగా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? పవన్ కళ్యాణ్ గారి నామినేషన్కి పిఠాపురం వెళ్తున్నారంట. ఇంకా హ్యాపీగా అనిపించింది వాళ్ళని కలిసినందుకు. ఫైనల్లీ నేను ఎయిర్పోర్ట్ చూడగానే ఏదైతే ఫీల్ అయ్యానో అదైతే జరిగింది. ఇంకా కొత్తగా వింతగా అన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను నేను, ఈ ఫ్లైట్స్ ఇవన్నీ. ఇది ఫైనల్లీ మా ఫ్లైట్ టైం అయితే అయిపోయింది. అండ్ ద బ్యాడ్ థింగ్ ఏంటంటే, ఇది ఏంటో ఈ రూట్ తీసుకెళ్ళి డైరెక్ట్గా డోర్కి పెట్టేశాడండి. చక్కగా కిందకి దిగి అలా స్టెప్స్ ఎక్కుతూ ఫొటోస్ దిగుదాం అనుకున్నా, మిస్ అయింది. ఈ వే ఇలా ఉంది కదా, ఇది డైరెక్ట్గా వెళ్ళి ఫ్లైట్ ఓపెన్ డోర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అట్లా సెట్ అయి ఉంది. ఇట్లా వీడియోస్ అయితే తీసుకున్నా మంచిగా. దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఐఎమ్ సో 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 ఎగ్జైటెడ్ అనమాట. ఫస్ట్ టైం అందరికీ ఇలానే ఉంటుందో మరి ఏంటో నాకే తెలియదు. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాను. దగ్గరికి వెళ్తున్న కొద్దీ చాలా బాగా అనిపించింది. ఈ ఫ్లైట్స్ అన్నీ అసలు చుట్టూ ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయో అవన్నీ చూస్తే ఒక్కసారి చిన్నపిల్లలాగా చాలా హ్యాపీగా ఎంత దగ్గరగా ఉందో కదా. పైలట్స్ అనమాట రెడీగా ఉన్నారు వాళ్ళైతే. సో ఫైనల్లీ ఇగోండి ఇట్లా ఉందనమాట. ఇంక డైరెక్ట్గా డోర్కి అటాచ్ అయ్యింది ఇది. ఇంకా అలా కిందకి దిక్కుండా డైరెక్ట్గా ఇందులోంచి అలా వెళ్ళిపోవడం అనమాట. ఇంకా ఎయిర్ హోస్టెస్ అయితే ఉన్నారు ఎదురుగా. మనం మూవీస్లో చూసినట్టు ఏం నమస్తే ఏం చెప్పట్లేదు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. ఓకే, ఇక్కడ వచ్చేసి పైలట్ కూడా కనిపించారనమాట. సో లోపలికి వెళ్ళి చూస్తే నిజంగా కొంచెం ఎగ్జైట్మెంట్ మిస్ అయింది. ఎందుకంటే మన బస్సుల్లో ఉన్నట్టు సెమీ స్లీపర్ లాగా ఇరుగ్గా చాలా కంజెస్టెడ్గా ఉంది. సో ఫైనల్లీ లోపలికి అయితే వచ్చేసాము. ఫస్ట్ సీట్లో వచ్చేసి అజారుద్దీన్ గారు ఉన్నారు. నేనైతే గుర్తుపట్టలేదు, ఎవరో చెప్పారు. అంతలోపు నేను ముందుకు వచ్చేసాను అనమాట. రన్వే మీద వెళ్తుంది ఫ్లైట్. ఇవైతే సేమ్ బస్సెసేనండి. మన బస్సెస్ ఎలా అయితే లైన్లో ఒకదాని వెనక ఒకటి వెళ్తూ ఉంటాయో, అలా రన్వే మీద ఇవి స్లోగా రన్ అవుతూ వచ్చే ఫ్లైట్స్ వెళ్ళే ఫ్లైట్స్ అన్నిటినీ చూసుకుంటూ వాళ్ళ సిగ్నల్స్ని బట్టి మూవ్ అవుతున్నట్టున్నారు. బ్యాక్ టు బ్యాక్ అసలు మా వెనకే లైన్లో ఉన్నాయి. అసలు ఏమంటారు, రైల్వే బోగీస్ ఉంటాయి చూసారు, అలాగా ఒకదాని వెనక ఒకటి వస్తున్నాయి. ఒక్కొక్క టైంని బట్టి ఒక 2 minutes 3 minutes అట్లా గ్యాప్తో ఒక్కొక్కటి టేక్ ఆఫ్ అవుతున్నాయి. టేక్ ఆఫ్ ఎప్పుడైద్దా అని నాకైతే పిచ్చ టెన్షన్గా ఉంది. మంచి సీట్ మాత్రం మంచిగా వచ్చింది. సూపర్ వ్యూ కనబడుతుంది అనమాట. ఇది ఉంటేనే, ఈ రెక్ ఉంది చూసారా, ఇది ఉంటేనే ఆ వ్యూ బాగుంటుంది కదా. మనం అంటే చాలా ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ చూస్తుంటాం. సో నాకైతే మంచి ఇది వచ్చింది.
బిఫోర్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. అంటే అది మనం టికెట్ బుక్ చేసేటప్పుడే సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది. సో, ఐ సెలెక్టెడ్ విండో సీట్ అనమాట. సో, అలా సెలెక్ట్ చేసుకొని చూసారా, బ్యాక్ టు బ్యాక్ దీని వెనక ఇంకోటి ఉందా, దాని వెనక ఇంకోటి ఉంది. అట్లా రన్వే మీద మొత్తం ఇలా లైన్గా వచ్చేస్తున్నాయి అనమాట. సో, ఎప్పుడు ఫాస్ట్ పెంచుతారా అని వెయిట్ చేస్తున్నా. సో, ఫైనల్లీ కొంచెం మూమెంట్ అయితే స్టార్ట్ అయింది. టేక్ ఆఫ్కి రెడీగా ఉందన్నమాట. సో, ఇంకా అసలు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. చాలా అంటే చాలా భయమేసింది నాకు. చెవులంతా దిమ్మెత్తేసినట్టు, అంటే ఏం వినిపించట్లేదు. సంథింగ్ ఏదో ఏదో ఫీలింగ్ అండి. సో, టేక్ ఆఫ్ అవుతుంది. నాకైతే చాలా భయమేసి నేనేం చేసా, ఫోను జస్ట్ ఇలా విండో వైపు పెట్టేసి నేనైతే కళ్ళు మూసుకొని కూర్చున్నాను. కానీ చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం కదా, ఫీల్ చాలా బాగుంది. టేక్ ఆఫ్ అవుతుంది ఫైనల్లీ. సూపర్గా ఉంది టేక్ ఆఫ్ అవ్వడం అయితే. చాలా బాగుంది ఫీలింగ్. ఫస్ట్ టైం అయితే ఇలానే ఉంటుందేమో మరి. చాలాసార్లు వెళ్ళే వాళ్ళు ఉంటారు. మేమైతే కొచ్చికి ట్రావెల్ చేసాము. సో, కొచ్చి వచ్చేసి 1.5 hour పట్టింది హైదరాబాద్ నుంచి. సో, ఫైనల్లీ చూసారా, పైకి వెళ్ళిన తర్వాత ఎంత బాగుందో, అదైతే చాలా బాగా అనిపించింది. ఇంకా అసలు మేమైతే చాలా భయపడ్డాము. కానీ కొంతమంది పిల్లలైతే చక్కగా ఫ్లైట్‌లో అటు ఇటు తిరుగుతున్నారండి లెగిసి. మేబీ వాళ్ళకి అలవాటు అనుకుంటా, లేకపోతే చిన్నపిల్లలకి పెద్ద ఫీలింగ్ ఉండదేమో. మనకైతే బాగా భయం ఉంటుంది కదా. సో, దానివల్ల చూసారా ఎంత బాగుందో పైనుంచి చూస్తుంటే. ఇంకా క్లౌడ్స్ పైకి వెళ్ళిపోతున్న కొద్దీ అబ్బా, వ్యూ అయితే అసలు చాలా అంటే చాలా అదిరిపోయింది. చాలా బాగుంది. ఇంకా వెళ్తున్న కొద్దీ మేమైతే ఫైనల్లీ కొచ్చిలో దిగిపోయామన్నమాట. కొచ్చి వచ్చేసింది అప్పుడే. సో ఫాస్ట్ కదా. ఇంకా పైనుంచి క్లౌడ్స్ అవి చూస్తుంటే అయితే చాలా బాగా అనిపించింది. మన ఏమంటారు, కాటన్ ఉంటుంది కదా, కాటన్ బండిల్స్ ఏదో పెట్టినట్టు అలా ఉంది. చాలా బాగుంది. కొన్ని పిక్స్ అయితే యాడ్ చేసా, చూసేయండి. చూసారా క్లౌడ్స్ ఎంత బాగున్నాయో అసలు. అప్పుడే సన్ రైజ్ అవుతుంది. మేము ఎర్లీ మార్నింగ్ 7:45కి ఎక్కాము. సో, చాలా అంటే చాలా బాగుంది వ్యూ వచ్చేసి. ఇంకా ఫైనల్లీ దిగాము. దిగేటప్పుడు అయితే ఇంకా చక్కగా స్టెప్స్ మీద నుంచి దిగడం అయింది. సో, ఫొటోస్ తీసుకోవడానికి దగ్గర నుంచి చూడడానికి కుదిరిందనమాట. అప్పుడు ఎక్కేటప్పుడు అయితే చూసారు కదా, డైరెక్ట్గా డోర్ దగ్గరికి వచ్చేటట్టుగా ఉంది. ఇదైతే బాగుంది. ఇట్లా మేము దిగ్గానే బస్ అయితే రెడీగా ఉంది. పెద్ద టైం లేదు. సో, ఫాస్ట్గా ఒక 2 ఫొటోస్ అయితే తీసుకున్నాను నేను. దాని తర్వాత ఇంకా బాయ్ 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 చెప్పేసి చాలా తలంతా పట్టేసినట్టు అనిపించిందండి. కొంతసేపు వరకు ఏం అర్థం కాలేదు నాకైతే. మేబీ నైట్ అంతా కూడా రెస్ట్ లేదు, టయర్డ్గా ఉన్నాము, దానివల్ల అనుకుంటా. చాలా తల పట్టేసినట్టు అయిపోయింది. 10:30 అయింది. దట్టు ఆకలి, ఫుల్ ఆకలేస్తుంది. మనం రావడమే రామ్ చరణ్ గారు వెల్కమ్ చెప్పారు. అదేనండి హోర్డింగ్. నెక్స్ట్ వచ్చేసి మన బ్యాగేజ్ ఉంటుంది కదా, అది కలెక్ట్ చేసుకున్నాము. మనకి అన్నీ వింతలే కదా. సో, అది కూడా క్యాప్చర్ చేశాను నేను. వస్తూ ఉన్నాయి అనమాట. మనం ఒకసారి మిస్ అయినా అదే మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తుంది. సో, మన బ్యాగ్స్ ఏం మిస్ అవ్వకుండా ఆల్రెడీ దాని మీద మన నేమ్స్ ఉన్నాయి, ఎవరికి వాళ్ళవి. సో, ఆ నేమ్స్ని బట్టి మనం అంటే సిమిలర్గా కొన్ని బ్యాగ్స్ ఉంటాయి కదా, అట్లా ఏం మిస్ అవ్వకుండా చక్కగా ఎవరి నేమ్స్ వాళ్ళకు ఉన్నాయి. సో, అట్లా ఫైనల్లీ మా బ్యాగేజ్ తీసేసుకొని ఏదన్నా కార్ బుక్ చేసుకుందామని చెప్పేసి బయటకు వచ్చేసాం. వెదర్ అయితే టూ హాట్ ఉంది కొచ్చిలో. అక్కడతో కూల్గా ఉంటుందని వెళ్ళాం. కానీ మున్నార్లో అదంతా చాలా బాగుందండి. ఇంకా మున్నార్ వీడియో, ఆలపి వీడియో, త్రివేంద్రం వీడియో, చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.